ఎల్ఓసి దగ్గర పదే పదే కాల్పుల విరమణ ఉల్లంఘన జరుగుతోంది. ఎల్ఓసి దగ్గర పాక్ బలగాలు పదే పదే కాల్పుల విరమణ ఉల్లంఘనకి పాల్పడుతున్నాయి. కుప్వారా, బారాముల్లా, పూంచ్, అఖ్నూర్, నౌషేరా సెక్టార్లో పాక్ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. భారత సైన్యం ఎప్పటికప్పుడు పాక్ దాడుల్ని తిప్పి కొడుతూనే ఉంది. గిల్గిట్ బాల్టిస్తాన్ లో పాకిస్తాన్ బలగాలు మోహరించాయి. భారత్ తో యుద్ధ భయంతో గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో భారీగా బలగాల్ని మోహరించింది పాకిస్తాన్. పర్వత ప్రాంతాలకు బలగాలని తరలించారు. పీఓకేలో భారత్ దాడి చేస్తుంది అనే భయం కనిపిస్తోంది పాకిస్తాన్ లో. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత్ దాడి చేస్తుంది అనే భయంతో పౌరులకి సైనిక శిక్షణ ఇస్తోంది పాకిస్తాన్. పీఓకేలో బంకర్లని శుభ్రం చేసుకుంటున్నారు, బంకర్ని రెడీ చేసుకుంటున్నారు. భారత్ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని స్థానికులు 2 నెలలకి సరిపడా నిత్యావసర వస్తువులు, సరుకులు, మందులు సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే పాక్ ప్రభుత్వం సూచించింది వాళ్ళకి. 1000 మదరసాల మూసివేత, అలానే ఉగ్రవాద శిక్షణా శిబిరాలకి నిలయంగా ఉన్న మదరసాలని భారత సైన్యం టార్గెట్ చేస్తుందేమనే భయంతో, అనుమానంతో పాకిస్తాన్ మూసేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో 1000 మదరసాలను 10 రోజుల పాటు మూసివేశారు. ఇక పాక్ లో నీలం వ్యాలీని బంద్ చేశారు. పాకిస్తాన్ లో నీలం వ్యాలీ అంటే టూరిస్టుల స్వర్గధామం అని పేరు. కానీ పెహల్గాం దాడి తరువాత నీలం వ్యాలీ మూతపడింది. టూరిస్టుల రాక నీలం వ్యాలీ వెలవెలిపోతోంది. భారత నేవీ విన్యాసాలు సంబంధించిన అప్డేట్ ఇది. భారత నేవీ యుద్ధ విన్యాసాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ సూరత్ రంగ ప్రవేశంతో పాకిస్తాన్ వణికిపోతోంది. విమాన వాహన నౌక కదలికలు పాక్ ని కలవరపెడుతున్నాయి. గుజరాత్ తీరంలో కోస్ట్ గార్డ్ కూడా అలర్ట్ గా ఉంది. గంగా ఎక్స్ప్రెస్ హైవే ఎయిర్ షోతో పాక్ లో వణుకు కనిపిస్తోంది. ఇక యూపీ షాజహాన్పూర్ లో గంగా ఎక్స్ప్రెస్ హైవే ఎయిర్ షోతో పాక్ లో వణుకు పుట్టింది. పాకిస్తాన్ తో తీవ్ర ఉద్రిక్తతల వేళ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రోజువారీ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలతో పాకిస్తాన్ లో కలవరం కనిపిస్తోంది.